కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేయుటకు దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 16వ అధ్యాయం 1-2 వచనాలను మనము ధ్యానం చేయుచు ఉన్నాం. మొదటి వాక్యాన్ని చదువుచున్నాను. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తియురాలైన దాసియుండెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదివిన వాక్యము మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు తోడయుండునుగాక. దీవించమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్యంలో ఈ అధ్యాయాన హాగరు కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఈ అధ్యాయం హాగరు ఎక్కువగా కనిపిస్తుంది. ఇది హాగరు యొక్క అధ్యాయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఆమె ఆరంభము కాదు, కానీ ఆమె ఓ ఉన్నత స్థితికి వెళ్ళడాన్ని, తృణీకరించబడడాన్ని, ఆమె జీవిత వృత్తాంతం ప్రారంభించబడుతుంది. అబ్రాము భార్య అయిన శారాయికి పిల్లలు కలగలేదు. ఆమె అంటుంది, నేను పిల్లలను కనకుండగా దేవుడు చేశాడు అని అంటున్నారు. ప్రియులారా, ఇది వాస్తవం అంటారా? వినువారులు గ్రహించాలి. ఆమె పిల్లలను కనకుండగా దేవుడు చేశాడా? ప్రియులారా, నిజానికి ఆయన పిల్లలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. కొంతకాలం పరీక్షకు గురి చేసిన పరీక్ష నిరీక్షణ ఓర్పు సహనము శాంతియుతమైన మార్గములో నడిపిస్తుంది కదా. ఇక్కడ హాగరు జీవితాన్ని మనం చూసినప్పుడు శారాయి ఆమెను చూస్తున్నారు. అంటుంది, నా యజమానుని కౌగిట నువ్వు ఉండరాదా అని అడుగుతుంది. ఆమె అంగీకరించింది. ఇప్పుడు శారమ్మ వచ్చి అబ్రాముతో అంటుంది, నేను పిల్లలు కనకుండగా దేవుడు చేశాడు కనుక నువ్వు నా దాసితో పో, అలాగున పోవుట ద్వారా ఆమెకు సంతానం కలుగుతుంది, నేను సంతోషిస్తాను అంటుంది. దేవుని పిల్లలుగా మన జీవితంలో
మనము ముందుకు సాగిపోతున్నప్పుడు వెనకున్నవి మరిచి ముందుకు సాగిపోవాలని భక్త పౌలు చెప్పారు. ప్రియులారా, ఒక చరిత్రలో నేను చూచినప్పుడు మెసొపొతేమియాలో జీవించిన ప్రజలకట ఆమెకు గనక సంతానం కలగకపోతే ఆమె యొద్దనున్న దాసీలలో ఆ పెద్దదైన దానిని, అనగా ఎక్కువ సంవత్సరాలుగా ఆ యజమానురాల దగ్గర ఉన్నటువంటి ఆమెను ఆ యజమానునికి ఇవ్వడం పరిపాటట. ఇది మెసొపొతేమియా నాగరికత అని ఓ గ్రంథకర్త పేర్కొన్నాడు. ఇప్పుడు శారమ్మ ఆ ఇంట్లో 318 మండుగురు ఉన్నారు అబ్రహాం ఇంట్లో పనివార్లని లేఖనాలు చదువుతూ ఉంటాం. అయితే వారు స్త్రీల పురుషుల అంటే 100% వారు పురుషులే అయి ఉంటారు. అయితే ఈమె ఒక దాసీగా వచ్చింది కనుక 13వ అధ్యాయంలో ఈమె ప్రారంభమైంది కదా. ఇప్పుడు ఈమెను అబ్రహాము గారికి ఇవ్వాలనుకుంటుంది. గమనించాలి, దేవుడేమో ఈయనకు ఈ కుటుంబానికి వాగ్దానాలు చేశారు. వాగ్దానాలు శ్రేష్టమైనవి ఉన్నాయి. కానీ ఈ శారమ్మ పితృ పారంపర్యాచారమైన ఆలోచనలకు వెళ్ళిపోతుంది. మూలోపాఠాలకు తిరిగిపోతూ ఉంది. ప్రియులరా, అది మెసొపొతేమియా నాగరికత అయి ఉండొచ్చు. కానీ నాగరికత కంటే శ్రేష్టమైన వాగ్దానాలు ఈమెకున్నాయి, అబ్రహాము గారికి ఉన్నాయి. అయితే వీరు శ్రేష్టమైన వాగ్దానాలను చూడకుండా ఆత్మీయులారా, వీరు 100% వీరు దేన్ని చూస్తున్నారంటే ఈ బాహ్య ప్రపంచాన్ని, లేకపోతే ఆ బాహ్యమైన పరిస్థితులను వారు ఆధారం చేసుకుంటున్నారు. ఇక్కడ శారమ్మ గారు చేసిన 2 తప్పిదాలు తన జీవితానికి ఎంత నష్టాన్ని తెచ్చినాయో 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ఆమె నాగరికత పూర్వపు పద్ధతుల వైపు చూస్తుంది. నిజానికి అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తుంటే ఈమె నాగరికత వైపు, ఆచారాల వైపు చూసింది, సాంప్రదాయాల వైపు. కనుకనే ప్రియులారా, ఆమె తరువాత కాలాన హాగరు గర్భవతి అయిన తర్వాత తన యజమానురాలైన శారాయి హాగరు దృష్టికి నీచమైనదిగా ఎంచబడినట్లుగా లేఖనంలో చదువుతాం. దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం, దేవుని పిల్లలుగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనకు ఆచారాల కన్నా ఆశ్చర్యకరుడైన దేవుడు ముఖ్యం. ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాల కన్నా దేవుని సర్వోన్నతుని సర్వశక్తి మనకు ముఖ్యం. ఈమె ఆచారం వైపు, పద్ధతుల వైపు పోయింది. ఈమె ఆధ్యాత్మికంగా వెనకపడిపోయింది. ఇక 2, అబ్రహాముకు చేయబడిన వాగ్దానం శారమ్మకు వర్తిస్తుంది. ఈ వాగ్దానంలో 2 పాలిభాగస్తులు. అబ్రహాముకు ఆలోచన కలగట్లేదు, ఏమని, నువ్వు దాసితో ఉంటే పిల్లలు కలుగుతారని. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందంటే శారమ్మకి వచ్చింది. ఎందుకంటే శారమ్మకు ఓ ఆప్షన్ అనేది ఉంది. ఏంటి ఆప్షన్ అంటే, సో నేను కాకపోతే నా దాసి ఉన్నది కదా అన్నట్లుగా ఈమె ఆలోచనలు అలా ఉన్నాయి. కానీ నా దేవుని పిల్లరా, ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో మన ఎదుటకున్న అవకాశాలు వచ్చినప్పుడు అన్నీ నమ్మదగినవి కావు, అన్నీ యోగ్యకరమైనవి కావు, అందరూ నమ్మదగిన మనుషులు కారు. ఒకవేళ నేను ఇలా అనుకుంటున్నాను, ఇప్పుడు ఎల్కానా ఉన్నారు, ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. హన్నాకు పిల్లలు కలగనప్పుడు హన్నా కూడా ఇలాగే చెయ్యాలిగా. ఇప్పుడు షూనేమిరాలు గనురాలు ఉన్నారు, ఆమెకు పిల్లలు ఆమె కూడా ఇలా చెయ్యాలిగా. శాంసోను తల్లిదండ్రులు మానోహ అతని భార్య, వారు కూడా ఇలా చెయ్యాలిగా. వారు అలా చేయలేదు పిల్లారా, వారు అలా చేయలేదు. వాగ్దానాలు కొరకు, ప్రభువు అయిన దేవుని కొరకు వాళ్ళు కనిపెట్టారు.
అయితే శారం ఎందుకు ఇలా చేసిందంటే, ఒకటి ఆమెకు పూర్వపు ఆచారాలు కొన్ని ఉన్నాయి. ఇక రెండవది ఏంటంటే, తన కళ్ళ ఎదుట హాగర్ కనపడుతుంది. ఆప్షన్ ఒకటి ఉంది. నేను ఇలా అంటున్నాను, ఒక వ్యక్తి ఇంట్లో ఒక 10 మంది ఫ్యామిలీ ఉన్నారు. జస్ట్ కొంచెం తల తిరిగినట్టు అనిపించింది. వాళ్ళ ఇంట్లో బీపీ చెక్ చేసుకోవడానికి ఒకటి, షుగర్ చెక్ చేసుకోవడానికి 2 పరికరాలు ఉన్నాయనుకోండి. వాళ్ళు మొదట ప్రార్థన చేస్తారా? అవి చెక్ చేస్తారా? తల తిరిగినట్టు అనిపించగానే అవి ఉన్నాయి కనుక అక్కడ పరిగెడతారు. అవి లేవనుకో ప్రార్థన చేసుకుంటారు. ఆత్మీయులారా, ఈ మాట గమనించాలి. ఇప్పుడు శారమ్మకు ఈ మరొక అవకాశం ఆప్షన్గా ఆమె కనిపిస్తుంటే ఈమెతో వెళ్ళినట్టుంది. మహాగణుడు అని చెప్పుకోవాలి అబ్రహాం గారు, మా గొప్పవాడు ఆయన. మారు మాట మాట్లాడలేదు. దగ్గరగా ఆయనకి ఎంత 100 సంవత్సరాలు సమీపిస్తుంటే కుర్రోడ్లాగా ప్యాంటు షర్ట్ వేసి రెడీ అయిపోయాడు ఆయన. ఆత్మీయులారా, దైవజనాంగమా, ఇది ఎందుకు అన్న మాట అనలేదు. తర్వాత శారమ్మ హాగర్ను పంపేయమంటే ఆ రోజు విలపిస్తున్నాడు ముసలోడు. ఈ మాటల గురించి ఆత్మీయులారా, అబ్రాహాము గారిని తృణీకరించడం నా ఉద్దేశం కాదు, కానీ ఓ మానవ జీవితంలో జరుగుతున్న తప్పిదములు, దొర్లుతున్న పొరపాట్లు. ఇప్పుడు శారమ్మకి ఏం జరిగింది అక్కడ చూడండి. ఆ 16వ అధ్యాయంలో ప్రియులారా, 4వ వచనం, అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదిగా ఎంచబడింది. శారా ఎందుకు నీచమైనదిగా ఎంచబడింది? తను చేసిన తప్పిదం, తను చేసిన పొరపాటు, పూర్వపు ఆచారాలు, పూర్వపు పద్ధతులు తను వెనక్కలాగేస్తున్నాయి. ఈ మాటలు వించిన దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా మనము పితరుల ఆచారాలకు పోకూడదు. పూర్వపు ఆచారాలు మనల్ని వెనతట్లాగేస్తాయి, ఆధ్యాత్మికంగా మనల్ని ఎదగకుండా చేస్తాయి. కనుక దేవుని పిల్లలమైన మన ఆధ్యాత్మిక జీవితంలో పర్యాచారాలను విడిచి శ్రేష్టమైనటువంటి వాగ్దానాల కొరకు మనం ఎదురు చూచినప్పుడు వాగ్దాన ఫలాలను మనం పొందుకుంటాం. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి, దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి. యేసు నామమున ఆమేన్.